ఎందుకు ప్రతి అమావాస్యలా కాకుండా 18వ జనవరి అమావాస్య ప్రత్యేకంగా మాట్లాడబడుతుంది? ఎందుకంటే ఇది ఉత్తరాయణం ప్రారంభం తర్వాత వచ్చే తొలి అమావాస్యలలో ఒకటి. ఈ కాలంలో భూమి సూర్య సంబంధం మారుతుంది. పురాణాల ప్రకారం ఈ సమయంలో సూక్ష్మ శక్తులు అత్యంత చురుకుగా ఉంటాయి. అందుకే ఇది సాధారణ అమావాస్య కాదు, ఇది శక్తి మార్పు జరిగే రాత్రి. అమావాస్య రోజున చంద్రుడు ఎందుకు కనిపించడు? ఆ రోజు చంద్రుడు భూమికి ఎదురుగా కాకుండా సూర్యుడి వెనుక వైపున ఉంటుంది. అందుకే సూర్యకాంతి చంద్రునిపై పడదు. మనకు చంద్రుడు పూర్తిగా కనబడకుండా పోతాడు. చంద్రుడు కనిపించకపోతే మనపై ఏమైనా ప్రభావం ఉంటుందా? ఉంటుంది. మన శరీరంలో 70% నీరుంటుంది. చంద్రుని గ్రావిటీ నీటిపై ప్రభావం చూపుతుంది. అందుకే మనసు అస్థిరంగా మారుతుంది. భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. భయం, ఆందోళన ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ఊహ కాదు, శాస్త్రీయంగా గమనించిన నిజం. 18 అనే సంఖ్య ఎందుకు పదే పదే వస్తుంది? భారతీయ సంస్కృతిలో 18 పరిపూర్ణతకు సూచిక. ఉదాహరణ: భగవద్గీత 18 అధ్యాయాలు, మహాభారత యుద్ధం 18 రోజులు, ప్రధాన పురాణాలు 18. ఇది యాదృచ్ఛికం కాదు. 18 అంటే కర్మ, జ్ఞానం, విముక్తి కలిసే సంఖ్య. జనవరి నెలకు ఏమంత ప్రత్యేకత ఉంది? జనవరి అంటే సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం ప్రారంభించే కాలం. పురాణాల ప్రకారం ఈ కాలంలో చేసిన కర్మలు వేగంగా ఫలితాన్ని ఇస్తాయి. అందుకే జనవరి అమావాస్య శక్తివంతంగా భావిస్తారు. అమావాస్యకి పితృలోకానికి సంబంధమేమిటి? చంద్రుడు మనస్సుకు కారకుడు. అమావాస్యనాడు చంద్రశక్తి తగ్గుతుంది. అప్పుడు పితృశక్తులు భూమికి దగ్గరగా ఉంటాయని నమ్మకం. అందుకే ఈరోజు తర్పణం, పిండప్రదానం చేస్తారు. పితృకర్మలు చెయ్యకపోతే నిజంగా ప్రభావం ఉంటుందా? పురాణాల ప్రకారం పితృరుణం తీరకపోతే జీవితంలో అడ్డంకులు, సంబంధాల్లో సమస్యలు, తెలియని అసంతృప్తి. ఇవి శిక్షలు కాదు, అవి సూచనలు. తంత్రికులు అమావాస్యనే ఎందుకెంచుకుంటారు? ఎందుకంటే ఈ రోజున బాహ్య శక్తుల శబ్దం తగ్గిపోతుంది, మనసు లోపలికి మళ్ళుతుంది, సాధనకు ఏకాగ్రత పెరుగుతుంది, భయాన్ని జయించవచ్చు, అవచేతన మనస్సుతో కనెక్షన్ వస్తుంది. అందుకే అమావాస్య ముఖ్యమైన రోజు. ఇవన్నీ అంధవిశ్వాసాలేనా? అన్నీ కాదు. కొన్ని అంధవిశ్వాసాలు, కొన్ని మానసిక శాస్త్రం, కొన్ని ఇంకా మనకు అర్థంకాని విషయాలు. అసలు సమస్య మనకు తెలియని దాన్ని మనం భయపడటం. అమావాస్య రోజుల్లో నిద్ర ఎందుకు బాగుండదు? చంద్రకాంతి లేకపోవడం వల్ల మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ స్రావం మారుతుంది. దీంతో నిద్ర లోతుగా ఉండదు, కలలు ఎక్కువగా వస్తాయి, మనస్సు అలసటగా ఉంటుంది. భయం నిజంగా బయట ఉందా? లేదు, భయం మనలోనే ఉంటుంది. అమావాస్య ఆ భయాన్ని బయటకు తెస్తుంది, అంతే. ఈరోజు ధ్యానం ఎందుకు మంచిది? ఎందుకంటే మనస్సు బాహ్య విషయాల నుంచి సహజంగానే వెనక్కి వస్తుంది. ధ్యానం చేస్తే అది శక్తిగా మారుతుంది. చెయ్యకూడనివి ఎందుకు? ఈరోజు మనస్సు సున్నితంగా ఉంటుంది. చిన్న విషయమే పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్త అవసరం. అమావాస్య మనకు ఏమి నేర్పిస్తుంది? చీకటిని తప్పించుకోవద్దని, దాన్ని అర్థం చేసుకోవాలని. ఎందుకంటే చీకటిని జయించినవాడే నిజమైన వెలుగును చూస్తాడు. అమావాస్య భయపడే రోజు కాదు, అది మనతో మనం మాట్లాడుకునే రాత్రి. 18వ జనవరి అమావాస్య మన బలహీనతలను చూపిస్తుంది, మన శక్తిని కూడా గుర్తుచేస్తుంది. ఈ రాత్రి మీరు చీకటిని చూసి పారిపోతారా, లేక అందులోంచి వెలుగు తీస్తారా? ఎంపిక మీదే.